రేవంత్ రెడ్డి సర్కారు జంట నగరాల్లో అక్రమ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులను కాపాడేందుకు ఆ చెరువుల్లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేందుకు హైడ్రాని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా ఇక్కడ జంట నగరాల్లో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా హైడ్రాని తీసుకురావాలి. ఈ 33 జిల్లాల్లో అక్రమ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులను కుంటలను కాపాడాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(G) ప్రకారంగా మన చెరువులని కుంటలని అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత మనదే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జంట నగరాల్లో ఈ హైడ్రాని ఎలా అయితే ఏర్పాటు చేశారో రానున్న రోజుల్లో తెలంగాణలోని 33 జిల్లాల్లో కూడా హైడ్రాని ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఒక మాజీ సైనికులు అలాగే ప్రముఖ సామాజికవేత్త సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు జంట నగరాల్లో అక్రమ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు అలాగే కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే హైడ్రాని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ చెరువుల్లో కుంటల్లో ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలు జరిగి ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చివేసేందుకు నేలమట్టం చేసేందుకు హైడ్రా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ హైడ్రాని ఏర్పాటు చేయాలి అనేటువంటి డిమాండ్ని మీరు తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకు, కారణం ఏంటి? కారణం అంటే సార్, ఇప్పుడు మనం చరిత్ర నుంచి మొదలు పెడితే చెరువులు అనేది కాకతీయ రెడ్డి రాజులు నిర్మించారు. అంటే చెరువులు అసలు ఎలా ఏర్పడ్డాయి? చెరువులు ఎప్పటి నుంచి ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? క్రితం ఇప్పుడు మన రాజుల కాలం నుంచి కాకతీయ రెడ్డి మన తెలంగాణలో మనకు వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, వర్షాభావాలు పరులు ఉన్నాయి. రెయిన్ వాటర్ ఓన్లీ వర్షం నీరు మనం స్టోరేజ్ చేసుకోవాలని ప్రతి గ్రామానికి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక చెరువు, ఊరు చుట్టూ కుంటలు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ వాళ్ళు నిర్మించారు. ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారో మన పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు టీవీ డిబేట్లో చూశాను. ఢిల్లీలో కూర్చొని అర్ధరాత్రి వరకు మిషన్ కాకతీయ గురించి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసినాం, చెరువులను ఎట్లా ఇది చేయాలని చెప్పి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ క్రితమే జరిగింది. కాకతీయ రెడ్డి రాజులు ఉన్నప్పుడే మన తెలంగాణలో మన దక్కన్ పీఠంలో హైట్లో ఉన్నాం కాబట్టి సీ లెవెల్ నుంచి ఒక 1800 ఫీట్ ఎలివేషన్లో ఉన్నాం. మన హైదరాబాదు బంజారా హిల్స్ ఒక 2000 ఫీట్ ఉంటుంది ఎలివేషన్. ఇంత ఎత్తులో ఉన్నాం కాబట్టి మనకు వాటర్ అనేది చాలా సమస్య. అది తాగునీరుకైనా సాగునీరుకైనా. ఆ ఉద్దేశంతో అప్పట్లోనే వాళ్ళు రామప్ప లాంటి చెరువులు, లక్నవరం లాంటి చెరువులు అప్పట్లో వాళ్ళు నిర్మించారు. ప్రతి గ్రామానికి ఒక చెరువు, ఊరు పైన ఒక చెరువు ఉంటుంది, ఊరు చుట్టూ ఒక 4-5 మినిమం ఒక 4-5 ట్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళు అప్పట్లోనే నిర్మించి వాళ్ళు వాటర్ స్టోరేజ్ చేసారు. దానికి గొలుసు కట్ట చెరువులు అని చెప్పి మళ్ళీ కెనాల్స్ చదివారు. ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వాటర్ ఇట్లా ఫ్లో కావడానికి నింపడానికి ఇట్లా. ఈ ఇరిగేషన్ ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్లాన్ చేసిన అంటారో అప్పట్లోనే వీళ్ళు పెద్ద ఇరిగేషన్ ప్లాన్ చేసారు. వాళ్ళు కాకతీయ రెడ్డి రాజులు వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న అనుభవం ప్రకారం అలాంటి చెరువులు కుంటలు మనం కాపాడుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఆ చెరువులు కుంటల తర్వాత ఇప్పుడు దశాబ్దాలు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. 60-70 సంవత్సరాలు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? మిషన్ కాకతీయ ఒక పథకం తీసుకొచ్చిందండి. మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చి ఈ మొత్తం చెరువులను మేము పూడిక తీస్తాం అని చెప్పి కార్పొరేషన్ పెట్టారు. 1,000 కోట్ల నిధులు ఇచ్చారు, ఖర్చు పెట్టారు. అది మొత్తం రూరల్లో కానీ అర్బన్లో కానీ ఆల్మోస్ట్ అన్ని చెరువులు చేసిరు, వాళ్ళు వర్క్ చేసిరు. కానీ అది పూర్తిగా చేయలేదు. అది ఆ పథకం ఏదైతే దాని ఇది ఉందో ఏమో ఆ పథకాన్ని మొత్తం 50% ఫ్రేమ్ చేసిరు వాళ్ళు, 100% ఫ్రేమ్ చేయలే. ఎలా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉంటాయి? ఆల్మోస్ట్ ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక 45-46 వేల చెరువులు ఉన్నాయి. ఆ స్కీమ్ ఉద్దేశం అన్నిటిని వాళ్ళు సర్వే చేయాలి, FTL బౌండరీ ఫిక్స్ చేయాలి, ఆ తర్వాత పూడిక తీసి వాటర్ నింపాలి. అది హైదరాబాద్లో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా కానీ. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏముంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది హైదరాబాద్లో మనం చూస్తున్నాం. 10 ఏళ్ళు వాళ్ళు 1,000 కోట్లు కార్పొరేషన్ తెచ్చి ఖర్చు పెట్టారు. అన్ని ఖర్చు పెట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ రోజు ఈ హైదరాబాద్లో ఇన్ని కబ్జాలు ఎట్లా అయినాయి? వాళ్ళకి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? ఈ హైడ్రా అనే వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చింది? ఈ రోజు వీళ్ళు పోయి ఎలా గులగొడుతున్నారు వాళ్ళు అంటే మరి ఆ పథకం ఉద్దేశం నెరవేరిందా? నెరవేరలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పథకాన్ని వీళ్ళు 100%గా ఫ్రేమ్ చేయలేదు. ఎవరు? ఇప్పుడు గత ప్రభుత్వం మిషన్ కాకతీయ స్కీమ్ తెచ్చిర్రో ఆ పథకాన్ని
గత ప్రభుత్వం 100% ఫ్రేమ్ చేయలే. అంటే తెలంగాణలో మిషన్ కాకతీయ లేకపోతే మిషన్ భగీరథ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అంటూ కూడా గత పాలకులు చెప్తూ ఉన్నారు కదా, మీరేంటి మరి? సక్సెస్ఫుల్లే. మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చారు, సక్సెస్ఫుల్లే. అందులో కొన్ని పాత ట్యాంకులకు వేసారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, అది వాళ్ళు చూస్తున్నారు. మిషన్ కాకతీయ అనేది వాళ్ళు 100% ఫస్ట్ ఫ్రేమ్ చేయలే పథకాన్ని. కాకతీయ పథకం అంటే ఏంటి? చెరువుల పరిరక్షణ. మీరు చెరువులను పరిరక్షణ చేయాలి. ఏదైతే కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులను మీరు పరిరక్షణ చేసుకుంటూ వాటి వాటర్ని ఇచ్చేయాలి, పూడిక తీయాలి. వీళ్ళు ఏం చేసిర్రు? ఓన్లీ లిస్ట్ అవుట్ చేసిర్రు. కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక విలేజ్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా టోటల్ ఇదేంది అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి ఫండ్స్ ఎక్స్పెన్స్ చేసి పూడిక తీసి వాటర్ నింపి ఇచ్చిర్రు అంతే. వాటర్ అక్కడ నుంచి లిఫ్టింగ్ చేసి వాటర్ స్టోరేజ్ చేసి వర్షాలు కూడా 10 సంవత్సరాలు బాగా పడ్డాయి వాళ్ళ గత ప్రభుత్వం పీరియడ్లో. వాటర్ నిండినాయి, పంటలు పండినాయి. అక్కడ వరకు సక్సెస్. అది 50%. కానీ మిగతా 50% వరకు ఎందుకు చేయాలని నేను అడుగుతున్నా. మిగతా 50% వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెరువులను కుంటలను పునరుద్ధరిస్తా అని చెప్పి చేసారు. చేసినప్పుడు అందులో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి? స్కీమ్లో ఏం ఫ్రేమ్ వర్క్ చేయాలి? ఫస్ట్ స్టెప్ సర్వే చేయాలి. ఒక కుంట విస్తీర్ణం ఎంత, చెరువు విస్తీర్ణం ఎంత, అది ఎంత ఉన్నది, అలా ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయా, ఎన్క్రోచ్మెంట్లో వాటిని తీసేయాలి, పర్మిషన్ తీసుకొని తీసేసి ఆ తర్వాత మీరు పూడిక తీయాలి. ఇలా ఏది చేయకుండా ఉన్నది ఉన్నట్టే పూడిక తీసేసి ఏదో చేసినట్టు గొప్ప చేసినట్టు కాదు కదా. సక్సెస్ఫుల్లే కాదని అంటలేను, మరీ అంత ఫెయిల్యూర్ ఏం కాదు, సక్సెస్ఫుల్లే. వారి ఆలోచన, వాళ్ళ విధానము, వాళ్ళ ఇది అన్ని కరెక్టే. కాకపోతే 100% ఫుల్ఫిల్ కాలే స్కీమ్. అది 100% ఫుల్ఫిల్ అయితే ఇవాళ ఇన్ని కబ్జాలు ఎందుకు అవుతాయి? ఒక్క కబ్జా కావద్దు కదా. చెరువులు కుంటలు ఇలా హైదరాబాద్ మనం చూస్తున్నాం, రోజుకు ఒక వార్త చూస్తున్నాం, 10 ఏళ్ళలో ఎన్ని కబ్జాలు అయినాయి, ఎన్ని గుల కొడుతుర్రు. మనం త్రిబుల్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, మెడిచెల్లా ఇక్కడ తీసుకున్నా కూడా ఏ ఏరియాలో తీసుకున్నా కబ్జాలే. మీరు వరంగల్ పరిస్థితి చూడండి. కాకతీయ రెడ్డి రాజులు వాళ్ళు వరంగల్ చెందిన వాళ్ళే కదా. ఇవాళ వాళ్ళు బతుకుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుని వస్తారండి. నేను చెప్తున్నా, వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు మేము ఏ ఉద్దేశంతో నిర్మించినా, ఏం చేసినా, ఇవాళ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ కళ్ళ నిలిచి వాళ్ళు చనిపోతారు. వాళ్ళు బతకలేదు, ప్రపంచం ఇవాళ ఉండలేరు వాళ్ళు ఇక్కడ. ఆ రకంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కుంటల్లో చాలా శాతం కబ్జాలకు గురైనాయి అంటారా? 100%. మీరు స్కీమ్ పెట్టిరు కానీ మీరు ఒక సర్వే చేస్తే మీకు తెలిసేది అందులో ఎంత విస్తీర్ణం ఉన్నది. రెవెన్యూ రికార్డులలో నిజామ్స్ ఉన్నప్పుడు సర్వే చేశారండి, ప్రతి విలేజ్ సర్వే చేశారు. ప్రతి విలేజ్ సర్వే చేసినప్పుడు ఒక చెరువు 5 కుంటలు అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా సొంత సిద్దిపేట జిల్లా కొమరవేలి మండలం కిష్టంపేట గ్రామం. మా విలేజ్ నేను స్టేటస్ చూసినప్పుడు మా విలేజ్ పైన ఒక చెరువు ఉంది, పోలా చెరువు, అది కరెక్టే ఉన్నది. ఊరు చుట్టూ ఒక 5 కుంటలు ఉన్నాయి. 5 కుంటలలో ఒకటి పొన్నంవారి కుంట అని ఎకరం 38 గుంటలు, సర్వే నెంబర్ 274. లింగంపల్లి కుంట 276, 3 ఎకరాలు 5 గుంటలు. మాదిపల్లి కుంట సర్వే నెంబర్ 392 ఒక 30 గుంటలు, 10 గుంటల దాకా ఎకరం. శ్రీరాముల వారి కుంట ఒక ఎకరం 12 గుంటలు. అలాగే దంతల కుంట ఒక 468 సర్వే నెంబర్ 2 ఎకరాల 12 గుంటలు. ఇట్లా ఒక 5 గుంటలు మా విలేజ్ చుట్టే ఉన్నాయి. ఓకే, ఒకసారి ఇవ్వండి. అది ఈ 5 కుంటలు నేను పోయి ఫిజికల్గా నేను చూసినప్పుడు, ఈ 5 కుంటలని ఫిజికల్గా నేను పోయి చూసినప్పుడు ఇందులో ఈ కుంటలన్నీ మిషన్ కాకతీయ పథకంలో రిజిస్టర్ అయినాయి. ఓకే, రిజిస్టర్ అయినాయి. కానీ ఒకే ఒక కుంటలో మాత్రం అభివృద్ధి వరకు చేసిర్రు. ఏది? లింగంపల్లి కుంట సర్వే నెంబర్ 278, 3 ఎకరాలు. సరే, అందులో ఎస్టిమేషన్ ఎంత ఉన్నదండి? ఇప్పుడు ఇలా నేను చూసిన రికార్డ్స్ మిషన్ కాకతీయ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన. ఓకే, మిషన్ కాకతీయ వెబ్సైట్లో పోతే మనకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకు. ఓకేనా? ఒక్క సురేందర్ రెడ్డి గారి విలేజ్లో మాత్రమే చూసుకుంటే ఆ విలేజ్లోనే ఈ చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మేరకు కబ్జా అయినాయి అనేది పక్క ఆధారాలతో సహా ఆయన మన దగ్గరికి వచ్చారు. పొన్నంవారి కుంట సర్వే నెంబర్ 274లో మొత్తం 1 ఎకరా 30 కుంట్ల విస్తీర్ణం కలిగినటువంటి భూమి ఉండాలి. దాంట్లో ఇప్పుడు కొంతమేరకు అది కబ్జాకి గురైందని. అలాగే లింగంపల్లి కుంట సర్వే నెంబర్ 276 విస్తీర్ణం వచ్చేసి 3 ఎకరాల 5 కుంటల భూమి. ఈ 3 ఎకరాల 5 కుంటల భూమిలో కొంతమేరకు భూమి అక్కడ కబ్జా అయిందని. మాదిపల్లి కుంట సర్వే నెంబర్ 392 ప్రకారంగా విస్తీర్ణం 30 కుంటల భూమిలో అది కూడా ఇప్పుడు కబ్జాకి గురైందని. శ్రీరాముల వారి కుంట సర్వే నెంబర్ 439లో ఉన్నటువంటి 1 ఎకరా 12 కుంటల విస్తీర్ణం కలిగినటువంటి భూమి కూడా అక్కడ కబ్జాకి గురైందని. అలాగే దంతెల కుంట సర్వే నెంబర్ 468లో ఉన్నటువంటి 2 ఎకరాల 12 కుంటల విస్తీర్ణం కలిగినటువంటి భూమి కూడా అక్కడ కొంతమేరకు కబ్జాకి గురైంది. కేవలం మా ఒక్క ఊరిలోనే ఇంత భూమి కబ్జా అయి ఉంటే
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎంత మేరకు భూమి ఈ చెరువులు కుంటల పేరుతో కబ్జా అయిందనేది తేలాలి. కాబట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఇప్పుడు జంట నగరాల్లో ఏదైతే హైడ్రా ఉందో దాన్నే హైదరాబాద్తో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే చెరువులు కుంటలు కబ్జాకి గురయ్యాయో అవి ఆ కబ్జా కోర్ల చేతుల నుంచి విడుదల పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి అనేటువంటి డిమాండ్ అయితే సురేందర్ రెడ్డి గారు మన ముందు ఉంచారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A అలాగే జీ ప్రకారంగా పౌరులందరికీ చెరువులు కుంటలు అడవులు సహజ వనరులు మరియు పర్యావరణ పరిరక్షణ అనేది ఒక బాధ్యత. కాబట్టి ఈ చెరువులు ఏ అయితే కబ్జా ఉన్నాయో వాటిని ఆ కబ్జాకోర్ల కబంధహస్తాల నుంచి మనమే విడిపించుకోవాలి అనేటువంటి బాధ్యతతో ఈయన వి వాంట్ హైడ్రా ఇన్ ద హోల్ స్టేట్ అంటూ కూడా ఆయన ఒక డిమాండ్ అయితే ప్రభుత్వం ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, అయితే ఇప్పుడు ఒక్క మా విలేజ్లోనే 5 కుంటలు కాకతీయ మిషన్ కాకతీయలో గత ప్రభుత్వం చేసిన స్కీమ్లో రిజిస్టర్ అయినాయండి. ఇవి అయిన తర్వాత ఈ 5 కుంటలలో ఒకే ఒక కుంటలో ఓన్లీ లింగంపల్లి కుంట 3 ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళు డెవలప్మెంట్ వర్క్ చేసారు. ఇది మిషన్ కాకతీయ వెబ్సైట్, ఇది మిషన్ కాకతీయ వెబ్సైట్ నుంచి తీసిన డాటా ఇది. ఇందులో ఎంత ఉన్నదంటే ఆల్మోస్ట్ 15,18,000 ఎస్టిమేషన్ వేసారు వీళ్ళు, కాస్ట్ ఖర్చు పెట్టారు. ఓకే, 3 ఎకరాల కుంటలో 15,18,000 వీళ్ళు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే నేను ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బండు కనిపిస్తుంది అంతే అండి నాకు. ఓకే, 3 ఎకరాలు అంటే గత పాలకులు ఈ మిషన్ కాకతీయ కానీ ఈ మిషన్ భగీరథ కి మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అదంతా అవాస్తవం అంటారా? 100% కొన్ని అవాస్తవం ఉన్నాయి అందులో. వాళ్ళు నీళ్లు పూడిక తీసిర్రు, నీళ్ళు ఇచ్చారు, పంటలు గొప్పగా పడి ఇదే చెప్తారు తప్ప బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఇంతవరకు క్లియర్ మన క్లారిటీ లేదు. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. ఇప్పుడు నా లిటిల్ బిట్ ఎగ్జాంపుల్, మా విలేజ్ లోనే 3 ఎకరాల కుంటలో వీళ్ళు 15 లక్షలు మిషన్ కాకతీయ పథకం కింద ఎస్టిమేషన్ వేసి ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే ఒక బండు మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళు మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్తే